హాయ్ ఫోక్స్, ఈ రోజు మనం కుక్ చేసి రోస్ట్ చేసేది మన ఈ మోటివేటర్స్ ని. ఇందులో 2 టైప్స్ ఉంటారు బాబాయ్. ఫస్ట్ వన్, లైఫ్ లో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చి మోటివేషన్ ఇచ్చేవాడు. సెకండ్ వన్, మోటివేషన్ తో సంబంధం లేదు, లైఫ్ లో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు, జస్ట్ ఆన్లైన్ కు వచ్చి వాళ్ళ స్క్రాపీ ఐడియాని మన మీద రుద్దుతారు. ఈ 12 పాపర ఐడియాలు వీళ్ళతో మనకి వీళ్ళిచ్చే ఈ మోటివేషన్ తో ఎలాంటి సంబంధం లేదు, ఉంచుకోకూడదు కూడా. ఇంకెందుకు లేటు బాబాయ్, సేఫ్టీ మెజర్మెంట్ కోసం చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టి రెడీ కండి. ఈ సో కాల్డ్ మోటివేటర్స్ కి వాళ్ళ టేస్ట్ వాళ్ళకి చూపిద్దాం. ఈ మొగ్గులో మోటివేటర్స్ లో సెకండ్ టైప్ లో నేను కొంతమంది నోట్ చేశాను. అందులో వీడు మోటివేషన్ లో గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడో లేకపోతే మోటివేషన్ ఇస్తున్నాడో అరుస్తున్నాడో మనకి ఆడికి అసలు అర్థమే కాదు. ఇంకొకడేమో ఏలియన్ లాంగ్వేజ్ తో ఏం మోటివేషన్ ఇస్తున్నాడో ఆ ఏలియన్స్ కూడా చెప్పలేదు. సో ఇంకా లేట్ లేకుండా కాకుండా మన అల్లారం మోటివేటర్ అయినా తెలుసు ప్రశాంత్ ది చూద్దాం. అదే మోటివేషన్, మొగ్గ కాదు. తెలుసుగా మీ ప్రశాంత్ యాదవ్ కొట్టలి. నాన్న ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అమ్మ ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, తమ్ముడు ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అక్క ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు. కానీ నువ్వు ఉండేదేడా ఈ పనుల కదా, సీనియర్ రాకుండా బార్లా పీరు రాకుండా. కానీ నువ్వు చెప్పేది రోడ్డు మీద ఉన్నా అని చెప్పేసి లవ్ చా బిడ్డ. అందరిలో కానీ ఇంటనే కన్నా బిడ్డ. పని చేసేదో మమ్మల్ని చేస్తావు అనుకుంటే ఆ పనికిరాని వాళ్ళ సోపా చేసి ఉన్నిళ్ళంతా బిడ్డ. మనకున్నే సుల్లంతిల్లు. ఇంటికి రా బిడ్డ, టైంకు వచ్చి ఇంట్లో ఒక బుక్క తిని అనుకో బిడ్డ. రారామయ్య కానీ మమ్మల్ని రోడ్డు మీద ఎక్కడా ఇల్లామి. తెలుసుగా మీ ప్రశాంత్ యాదవ్ కొట్టలి. అన్నా చెప్తాడు గాని ఫాలో కాడు. ఇంటికి రా, తినరా, రోడ్డు మీద తిరగకురా అని మనకు చెప్పి ఈ మూకీ డ్రామా వేసే పాకిగాన్తో స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ రోడ్డు మీద ఇలా వీడియోలు తీస్తూ టైం వేస్ట్ చేస్తాడు మన అన్న. తెలుసా మీ ప్రశాంత్ యాదవ్ కొట్టలి. చలి పెడుతుందని లేసలేవా, శాతం నైతలేని లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? రాత్రి రాపించిన దోసుగాడేమో తెల్లారు లేచి పని పోతాడు, నువ్వు 10-11 అయినా లేవు. నేను చెప్తా నాకి సైజు నిలవాడు. అనుభవం ఉన్నోడు చెప్తే అర్థమైంది వాళ్ళకు, అనుభవం లేనోడు చెప్తే ఏమర్థమైంది వాళ్ళకు. ఈ వీడియోలో ఉన్న మోటివేషన్ ని సైడ్ కి పెడితే ఎక్స్పీరియన్స్ ఉన్నోడు చెటా అని చెప్పాడు కదా. సో ఈ మోటివేషన్ అనేది మన ప్రశాంత్ యాదవ్ గొడ్డల్ గారికి సైడ్ హ్యాసల్. తన డైలీ రొటీన్ మార్నింగ్ 11-12 దాకా స్లీపింగ్, నైట్ అయితే టాగింగా. ఈ సలికేలేసలు రేపు పొద్దుగా పెళ్ళాక పిల్లని ఏం పెట్టి చేస్తారా మంది కప్పతో వాక్యాలోనే ఇక్కడైనా మారు నన్ను పైసలు సంపాదించు. తెలుసుగా మీ ప్రశాంత్ యాదవ్ కొట్టలి. సరే అన్న, నువ్వు మార్నింగ్ లేచి ఏం చేస్తున్నావు? రూపాయికి పనికిరాని ఈ మోటివేషన్స్ సారీ, ఇది మోటివేషన్స్ కూడా కాదు. 50% ఏమో అరవడం, 30% ఏమో గలీజ్ మాటలు, 15% ఏమో ఇంట్రో అవుట్రోలు, 5% ఏమో మోటివేషన్ పేరుతో సొల్లు, అంతే కదా. తెలుసా మీ ప్రశాంత్ యాదవ్ కొట్టలి. సో గాయస్, నేనైతే బొందలగడ్డకు వచ్చేసిన. ఆకాశంలో ఉన్న చుక్కలు మనం ఎట్లకైనా లెక్క పెట్టలేం కాబట్టి భూమి మీద ఉన్న గొర్రెలను అయితే లెక్క పెట్టడానికి వచ్చిన. ఇరిగేశాడు అన్న, ఇరిగేశాడు. వీడియోలో మాత్రం పంచైరా ఎంఎఫ్ ఎస్ఎఫ్ ఇడియట్ అంటూ అన్న మాత్రం బొందల గడ్డ దగ్గర వెళ్ళి బొందలు ప్రదర్శనలు చేస్తాడు అనమాట. ఇంకెందుకు బ్రో, అక్కడే చిన్న గుడిసి వేసుకుని బాడీ బ్యారియర్ కోసం రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది. కనీసం కొంచెం మనీ అయినా వస్తుండే. నీకు ఎలాగో మోటివేషన్ వల్ల రావట్లేదు కదా. మీ గురించి గొప్ప ఆఫర్ తీసుకొచ్చిన. ఎందుకంటే 6 అడుగుల జాగా తీసుకొని వచ్చిన. బతుకున్నప్పుడు మనం ఏం సాధించలేం కాబట్టి బతుకున్నప్పుడే మనం 6 అడుగుల జాగా అనుకుంటే మంచిది. ఎందుకంటే కష్టం పెట్టినాక బొక్కలు బూడిదయి సురసురాయి అంత గలీజే మనం కనబడ కూడా అయిపోదాం. ఇంకోటి ఏంటంటే ఆ బొందలు ఉంటే మనం బతుకున్నట్టే మన ఫ్యామిలీ గీమ్లీ అంతా ఇళ్ళనే ఉండగా ముండేవాడుకు లంజవాడుకు అని చెప్పేసి అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది, ఈ వీడియో సూసైడ్ చేసుకునే ఫ్రెండ్స్ కు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే లవర్లకి, ఆ డ్రమ్ల బొమ్మలకు కోసే ముండలకు ఈ వీడియో షేర్ చేసిరంటే వాళ్ళకి అవసరం వస్తుంది. ఎందుకంటే పొక్కలేసేసి అయిపోతుంది, ఏ లొల్లి లేకుండా పంచాయతీ లేకుండా ఉంటది. ఈ ప్లాట్లు హౌస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరే జల్దీ బుక్ చేసుకోరనుకో మీకు తక్కువ రేట్లో పడిపోతుంది. అన్నా ఇందాక ఏదో నేను మజాక్ లో చెప్పాను, నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. పోనీలే, నీ మోటివేషన్ వల్ల లాభం ఉందో లేదో తెలియదు కానీ ఈ బిజినెస్ వల్ల హస్బెండ్ వైఫ్ ని కేర్ చేసినప్పుడు, వైఫ్ హస్బెండ్ ని కేర్ చేసినప్పుడు బాడీని కప్పెట్టడానికి సూపర్ బిజినెస్ అన్న. రేపు పొద్దున్న కాప్స్ అడిగినప్పుడు కూడా నా పాటలు నేను సేఫ్ గా ప్రిజర్వ్ చేసినా చెప్పొచ్చు. ఉన్నప్పుడే బతికున్నప్పుడే మన లేచి ఉన్నప్పుడే ఏదైనా సాధించు. పోయినాక బొందలగడ పడినాక సాధించడానికి ఏముండదు. చాయ్కి, సిగరెట్ కు, మాబడి మందుకు, మందికి ఎదురు ఒక మాక్యలో తెలుసా ప్రశాంత్ యాదవ్ కొట్టాలి. పొద్దుగా స్నానం చేసి 3 బొట్లు పెట్టి 3 చేతులుగా నిలబడి అన్నకు నమస్తే
అన్నలా కొట్టినా తిప్పున లంజంలో సిగ్గులేదు నీకు సిగ్గులేదు ఈ రెండా గోళ్ళు వస్తుంది మారు బాక్యలడే మారు. అన్న నువ్వు ఏదో బతికున్నప్పుడే సాధించాలని చెప్పి మంది సిగరెట్ అని ఏదో చెప్పావు, కానీ నేను ఇది ఒక వీడియో చూసా చూడు. అన్న మోటివేషన్ ఇవ్వడం వేరే లెవెల్ అయితే, అన్న ఫాలో అయ్యేది మాత్రం అమీర్పేట్ లో గంజా బ్యాచ్ లెవెల్ది. ఇంకోటి ఏంటంటే 30 ఏళ్ళు అయినా పెళ్లి ఆడలకు పూజ చేస్తున్నాయి అలా శుక్రవారం శనివారం చదువు 30. ఏందన్నా చేతబడులు చేస్తున్నావు? నువ్వు సింగిల్ గా ఉన్నావు సరే, అందరినీ సింగిల్ గా ఉంచేదానికి అని డౌట్ నాకు. బెట్టే తానం చేస్తాప్పుడు చాలా ఎంటికలు ఊసిపోతాయి. అలా నువ్వు ఒక ఎంటికవి. నా గురించి ఆలోచించేంత టైం నీకుంది కానీ నీ గురించి ఆలోచించేంత టైం నాకు లేదురా. సేమ్ మాకు నీ మోటివేషన్ వల్ల ఆర్ నీ ప్రెజెన్స్ వల్ల ఏ పడదు. ఇంకా నీ గురించి ఆలోచన అంటావా, జస్ట్ ఈ ఇన్స్టా ఫీడ్ లో వచ్చినంత సేపే. తర్వాత నువ్వు మా పక్కకు వచ్చి నేను మీ ప్రశాంత్ యాదవ్ గొడ్డలి అన్న ఒకడు దేకుడు, పైగా ఎవడ్రా ఇలా రెడ్ ఫ్లవర్ లా ఉన్నాడని చెప్పి సైడ్ కి వెళ్ళిపోతావు. మామ ఈ స్పెసిమెన్ ఒక లెవెల్ అయితే, ఇప్పుడు వచ్చే స్పెసిమెన్ నార్త్ నిబ్బా ఏలియన్ పార్ట్ స్పెసిమెన్ అన్నమాట. అదేంటి నాని ఏలియన్ అంటున్నావు అంటే, వాడి వీడియో చూసాక మీరే డిసైడ్ చేయండి నేను రాంగ్ గా రైటా అని. If you want to be great man, don't break anyone's heart. Break the bone of those who rape the girls. భయ్యా నేను నీ కోట్ చెప్తా, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ మ్యాన్ జస్ట్ డిలీట్ యువర్ అకౌంట్ అండ్ కీప్ ఇట్. లేకపోతే ఏంటి మామ వీడు చెప్పే మోటివేషన్ కి మీనింగ్ తెలుసుకోవడానికి లెనిన్ మార్టిన్ బుక్ లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పెట్టుకుని తిరగాలి. బ్లడీ నాట్ చెప్పి మోటివేట్ అన్న బట్ట. Friends, my parents always teach me one thing. My son, people can snatch so many things from your hand, but not your luck. Keep it real. భయ్యా ఆ స్నాచ్ చేసేది ఎవడో వీని స్నాచ్ చేయాల్సింది. మనకి ఈ మొగ్గలో మోటివేషన్ వినాల్సిన అవసరం ఉండేది కాదు. అయినా మీ పేరెంట్స్ అయినా చెప్పాల్సింది, మై సన్ ఏం చేసినా మోటివేషన్ గీటివేషన్ చేయకు అని. అక్కడ మిస్టేక్ జరిగింది అన్నమాట. Brother, if you can drink alcohol, smoke cigarette, maybe you will die earlier. But you will not fall in love with any girls. Otherwise, your life will end gradually. ఇందుకే లెనిన్ మార్టిన్ బుక్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బుక్ పక్కన ఉండాలి అనుకున్నా. దీనమ్మ ఈ వీడియో చూసాక నా ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ మీద నాకే డౌట్ వస్తుంది. ఏం చెప్తున్నాడు రా ఈ మైక్రోస్కోపిక్ దిగాడు అని. స్మోకింగ్ డ్రింకింగ్ ఎండింగ్ ఓకే, లాస్ట్ లో ఏంటి అదర్వైజ్ యూ విల్ లైఫ్ విల్ ఎండ్ గ్రాడ్యువలియా. పోనీ అక్కడ అదర్వైజ్ తీసేసిన యూ విల్ కాదు యువర్ లైఫ్ విల్ ఎండ్ అని రావాలి. పూకో Shoes and human, if both are give you pain, ఈయన వేసేస్తా భయ్యా నేను. ఇదే మోటివేషన్ రా. హ్యూమన్స్ షూస్ పెయిన్ ఎందుకు ఇస్తాయరా? పోనీ హ్యూమన్స్ హట్ చేస్తారు, మోసం చేస్తారు, ఓకే. షూ ఎలా రా? ఇన్ఫాక్ట్ షూ నీకు వింటర్ లో హీట్ ఇస్తుంది. స్నేక్స్ బైట్స్ కి, రోడ్ మీద ఉండే చెత్త బ్యాక్టీరియా కి నీ లెగ్స్ కి అంటుకోకుండా చూసుకుంటుంది. ఇందులో పెయిన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇంకా లాస్ట్ లో ఏంటి? then you have to know the both are not your size. ఎరా హ్యూమన్స్ క్లోత్స్ ఎస్ ఎల్ ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో దొరకడానికి వేసుకోవడానికి చెప్పడానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఏజెంట్స్ కి ప్రెగ్నెంట్ చేసే నా హూకా. అబ్బా నా వల్ల కాదు బాబాయ్ ఈ లైఫ్ మోటివేటర్స్ లా ఆటలో అటుపండు మాటలు వినడానికి. ఇంకా ఈ మోటివేటర్స్ లో నెక్స్ట్ వర్షన్ వచ్చేసి ఫిట్నెస్ మోటివేటర్స్. వీళ్ళంతా హిచ్చుగాలు ఎవరు ఉండరు. వీళ్ళని నెక్స్ట్ వీడియోలో వేసుకుంటా గానీ ఇప్పటికి వీడియో ఎండ్ చేస్తా. సో ఆ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఫ్యూచర్ డల్ అయిపోతుంది. ఈ ఛానల్ ఈస్ యువర్ డెస్టినీ. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ లక్ ని మీరు సొంతం చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, లేకపోతే మ్యాజిక్ మిస్ అయిపోతారు. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, నమస్తే, వణకం, క్షణార్థులు, ఏదో ఒకటి వంట.